మిమ్మల్ని ఆకర్షణీయంగా మార్చేది ఏది? నమస్తే, వెల్కమ్ టు సుభాటారర్ ప్రెడిక్షన్. ఆకర్షణీయంగా మారటానికి అందం మాత్రమే కాదు, మీ జన్మ జాతకంలో శుక్రుడి యొక్క స్థితి. నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు గమనించే ముఖ్యమైన రాశి ఏమిటంటే, ఒక్కో రాశిలో ఉండే శుక్రుడు జాతకులకు ఒక్కో రకమైన అయస్కాంత శక్తిని ఇస్తాడు. మేషరాశిలో శుక్రుడు ఉంటే మీలో ఉన్న ధైర్యం మరియు నిర్భయమైన స్వభావం ఇతరులను హిప్నటైజ్ చేస్తుంది. వృషభ రాశిలో కనుక శుక్రుడు ఉంటే మీ స్థిరత్వం చూసి మీ చుట్టూరా ఉన్నవారు చాలా సురక్షితంగా భావిస్తారు. మిథునంలో శుక్రుడు మీ అద్భుతమైన మాటలను ఇతరుల మనసును ఉత్తేజపరిచేలా చేస్తే, కర్కాటక రాశిలో ఉన్న శుక్రుడు స్వచ్ఛమైన ప్రేమతో ఇతరులకు ఎంతో ప్రశాంతతను ఇస్తాడు. సింహరాశిలో శుక్రుడు ఉంటే ఆత్మవిశ్వాసం ద్వారా సహజంగానే అందరి గౌరవాన్ని పొందేలాగా చేస్తాడు. కన్యా రాశిలో శుక్రుడు ఉంటే మీ పర్ఫెక్షన్తో ఆకర్షిస్తాడు. తులారాశిలో శుక్రుడు ఎదుటివారికి ఒక అందమైన అనుభూతినిస్తాడు. వృశ్చిక రాశిలో శుక్రుడు ఉంటే మిమ్మల్ని ఎవరూ కూడా ఛేదించలేని ఒక ఆసక్తికరమైన రహస్యంగా మార్చేస్తాడు. ధనుసు రాశిలో శుక్రుడు ఉంటే మీ స్వచ్ఛమైన మనస్తత్వంతో ఆకట్టుకునేలాగా చేస్తాడు. మకర రాశిలో ఉన్న శుక్రుడు మీకు ఉన్న ఉన్నత ప్రమాణాలు, బాస్ లాంటి ఎనర్జీతో అందరినీ ఆకర్షిస్తాడు. కుంభరాశిలో శుక్రుడు ఉంటే మీలోని విభిన్నమైన స్వభావంతో కట్టుబడేస్తాడు. మీనరాశిలో ఉన్న శుక్రుడు మీలో ఉన్న అనంతమైన సానుభూతిని చూసి ఇతరులు వాళ్ళ లోతైన రహస్యాలను సైతం మీకు చెప్పుకునేలాగా చేస్తాడు. మరి మీ జన్మ జాతకంలో శుక్ర భగవానుడు ఏ రాశిలో ఉన్నాడు అనేది కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే మన వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.